బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నిజాంపేట్లో జూన్ 7న అదృశ్యమైన 10వ తరగతి విద్యార్థిని పూర్ణిమ సాయి ముంబైలోని ఒక స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న హోంలో క్షేమంగా ఉంది. ఆమె క్షేమ సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు, పోలీసులు ముంబై బయలుదేరి వెళ్లారు. జూన్ 7వ తేదీన ఇంటి నుంచి స్కూల్కని వెళ్లిన పూర్ణిమ ఆ తర్వాత తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు స్కూల్లో ఎంక్వైరీ చేశారు. అయితే ఆ రోజు ఆమె స్కూల్కి రాలేదని నిర్వాహకులు చెప్పడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఎటువంటి ఆధారం లభించకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. అయితే ఇప్పుడు ఆమె ఆచూకీ దొరకడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. జూన్ 7 నుంచి కనిపించకుండా పోయిన పూర్ణిమ ఆ రోజే రైలెక్కి ముంబైకి వెళ్లిందని పోలీసుల విచారణలో వెల్లడైంది. ముంబైలోని ఒక లాడ్జ్ ముందు పూర్ణిమ తచ్చాడుతుండగా ముంబై పోలీసులు ఆమెను పట్టుకుని ప్రశ్నించారు. తన పేరు అనికాశ్రీ అని, తల్లిదండ్రులు చనిపోయారని ఆమె పోలీసులతో చెప్పింది. హైదరాబాద్లోని ఒక ఆశ్రమం నుంచి వచ్చానని చెప్పింది. ముంబై పోలీసులు ఒక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న హోంకి ఆమెని తరలించారు. పోలీసులు, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు ఆమెను ఎంతగా ప్రశ్నించినా పూర్ణిమ వారికి నిజం చెప్పలేదు. అయితే కొన్ని రోజుల క్రితం అదే హోంలో మరో తెలుగు బాలిక చేరింది. ఆమెతో పూర్ణిమ మాటలు కలిపింది. తనది హైదరాబాద్ అని, ఇంటి నుంచి పారిపోయి వచ్చానని ఆమెతో చెప్పింది. ఆ బాలిక ఈ విషయాన్ని హోం నిర్వాహకులకు తెలిపింది. వారు ఈ విషయాన్ని ముంబై పోలీసులకి తెలిపారు. ముంబై పోలీసులు హైదరాబాద్ పోలీసులకి ట్విట్టర్లో మెసేజ్ పెట్టారు. ఆ మెసేజ్ చూసిన ముంబైలో ఉన్నది పూర్ణిమ సాయేనని నిర్ధారణకు వచ్చారు. తర్వాత కేసు మిస్టరీ వీడిపోయింది. కూకట్పల్లి ఏసీపీ భుజంగరావు ఈ కేసు దర్యాప్తుకు సంబంధించి వివరాలు తెలిపారు. 7వ తారీఖు నాడు మిస్ అయినటువంటి పూర్ణిమ సాయి కేసు సుఖాంతమైంది. ఈ రోజుతోటి అమ్మాయి ఈరోజు దాదాపు ఒక దగ్గర ఉన్న డోగిలో ఆశ్రమం ఉన్నట్టు మాకు తెలిసింది. అమ్మాయి గత నెల 7వ తారీఖు నుంచి మిస్ అయిన ఒక 2-3 డేస్లోనే బోయవాడ ఆశ్రమం దగ్గరికి వెళ్ళి అక్కడ అమ్మాయి వాలంటరీగా అక్కడ అడ్మిట్ తెలుస్తూ ఉంది. అమ్మాయిని తీసుకురావడానికి ఇమీడియట్గా వాళ్ళ అమ్మాయి ఫాదరు, మదరు ప్లస్ మా పోలీస్ టీం ఒకటి బయలుదేరి వెళ్తూ ఉంది. అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత పూర్తి సమాచారం తెలుస్తూ ఉంది మేము అనుకుంటున్నాం. అసలు అమ్మాయి ఎక్కడికి పోయింది, ఎందుకు పోయిందని చెప్పి పూర్తిగా తెలుసు అనుకుంటున్నాం. సో ఇటీవలకి ఏమైనా పోలీసు చివరి ప్రయత్నం మాకు మేము ఆ రోజు అనుకున్నా ఇటు అమ్మాయిని ట్రై చేసి మీకు కష్టంగా చెప్పలేను. సో అమ్మాయి ఇటు మాకు దొరుకుతుంది నమ్మకం, మాకు ప్రకారం నమ్మకం ఉండే అమ్మాయి ఈరోజు దొరికినందుకు అమ్మాయి తల్లిదండ్రులకు, మా టీమ్స్ అందరికీ కూడా మా సిపి గారు ఈరోజు దీన్ని మొదటి నుంచి ఫస్ట్ డే నుంచి ఈరోజు వరకు కూడా ఎవ్రీ మినిట్ ఆయన పర్సూ చేస్తాం ఈ కేసు విషయంలో. సో ఈరోజు అందరి కష్టఫలితం అమ్మాయి ఈరోజు దొరికింది. సో తల్లిదండ్రులకు కూడా అమ్మాయిని మేము రేపు ఎటువంటి మార్నింగ్ రేపు మధ్యాహ్నం అమ్మాయిని హ్యాండ్ ఓవర్ చేస్తాం. సో ఇద్దరితో ఈ అమ్మాయి పూర్ణిమ సాయి కథ సుఖాంతం మేము అనుకుంటా ఉన్నాం. ఇక ముంబైలోని బోయవాడ పోలీస్ స్టేషన్ దగ్గరికి పూర్ణిమ సాయి బంధువులు చేరుకుంటున్నారు. రేపు ఉదయానికల్లా పూర్ణిమ సాయి పేరెంట్స్ కూడా అక్కడికి చేరుకుంటారు. పూర్ణిమ ప్రస్తుతం డోంగ్రీలో ఉందని, రేపు తల్లిదండ్రుల సమక్షంలో ఆమెను చూపిస్తారని అంటున్నారు బంధువులు. पूर्णिमा तो सेफ जोन में करके बोल रहे बोईवाड़ा पुलिस स्टेशन मुंबई से। हाँ। तो वो बोल रहे हैं कि फॉर्मेलिटीज उसके पिताजी वगैरह आएगा कल सुबह। हाँ। तो मिलने के लेके जाएंगे उधर जी। तो डोंगरी में रखा गया था उसको, और डोंगरी में रखा गया, नहीं मैसेज दिया हम लोग को, बाकी कुछ बोल रहे हैं कि अभी मिलने के लिए नहीं होएगा। ओके, और फोटो वगैरह देखे आपने कंफर्म किया? फोटो वगैरह देखा मैंने जी, देखा। तो उसके मम्मी पापा कब आ रहे हैं? कल सुबह 4 बजे फ्लाइट को आ रहे हैं। लड़की कब मिली है कुछ पता चला है उन्हें? वो तो मिलने की बातें मालूम है, लेकिन मिलने का फॉर्मेलिटीज कंप्लीट करेगा कल का दिन में, जो भी टाइम लगेगा वो टाइम में मिल जाएगा। लेकिन पूर्णिमा ही है वो. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నిజాంపేట్లో జూన్ 7న అదృశ్యమైన 10వ తరగతి విద్యార్థిని పూర్ణిమ సాయి ముంబైలోని ఒక స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న హోంలో క్షేమంగా ఉంది. ఆమె క్షేమ సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు, పోలీసులు ముంబై బయలుదేరి వెళ్లారు. జూన్ 7వ తేదీన ఇంటి నుంచి స్కూల్కని వెళ్లిన పూర్ణిమ ఆ తర్వాత ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు స్కూల్లో ఎంక్వైరీ చేశారు. అయితే ఆ రోజు పూర్ణిమ అసలు స్కూల్కి రాలేదని వాళ్లు చెప్పడంతో తల్లిదండ్రులు పోలీసులకి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఎటువంటి ఆధారము లభించకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. అయితే ఇప్పుడు ఆమె ఆచూకీ దొరకడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. జూన్ 7 నుంచి కనిపించకుండా పోయిన పూర్ణిమ ఆ రోజే రైలెక్కి ముంబైకి వెళ్లిందని పోలీసుల విచారణలో వెల్లడైంది. ముంబైలోని ఒక లాడ్జ్ ముందు పూర్ణిమ తచ్చాడుతుండగా ముంబై పోలీసులు ఆమెను పట్టుకుని ప్రశ్నించారు. తన పేరు అనికాశ్రీ అని, తల్లిదండ్రులు చనిపోయారని ఆమె పోలీసులతో చెప్పింది. హైదరాబాద్లోని ఒక ఆశ్రమం నుంచి వచ్చానని చెప్పింది.
ముంబై పోలీసులు ఆమెని ఒక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న హోంకి తరలించారు. పోలీసులు, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు ఆమెను ఎంతగా ప్రశ్నించినా పూర్ణిమ వారికి నిజం చెప్పలేదు. అయితే కొన్ని రోజుల క్రితం అదే హోంలో మరో తెలుగు బాలిక చేరింది. ఆమెతో పూర్ణిమ మాటలు కలిపింది. తనది హైదరాబాద్ అని, ఇంటి నుంచి పారిపోయి వచ్చానని ఆ బాలికతో చెప్పింది పూర్ణిమ. ఆ బాలిక ఆ విషయాన్ని హోం నిర్వాహకులకు తెలిపింది. వారు వెంటనే విషయాన్ని ముంబై పోలీసులకి చేరవేశారు. ముంబై పోలీసులు హైదరాబాద్ పోలీసులకి మెసేజ్ పెట్టారు. ఆ మెసేజ్ని చూసిన హైదరాబాద్ పోలీసులు ముంబైలో ఉన్నది పూర్ణిమ సాయినని నిర్ధారణకు వచ్చారు. తర్వాత కేసు మిస్టరీ వీడిపోయింది. మా ప్రతినిధి విజయ్ ఈ కేసుకి సంబంధించి మరింత సమాచారం అందిస్తారు. విజయ్, రేపు ఉదయం కల్లా సాయి పూర్ణిమ పేరెంట్స్ అక్కడికి చేరుకునే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే అక్కడ ఆశ్రమం నుంచి పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఆశ్రమంలో పాప ఉంది, కానీ ఆమె హైదరాబాద్ కి ఎట్టి బస్సులో రానని అటు పోలీసులకు చెప్తుంది. ఇక్కడ నుంచి మాట్లాడినట్టు పోలీసులు కూడా అదే విషయాన్ని చెప్తుంది. బాచుపల్లికి సంబంధించినటువంటి 2 పోలీసు బృందాలు తల్లిదండ్రులు వెంటబెట్టుకుని రేపు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పాపతో మాట్లాడి ఆమెను హైదరాబాద్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. కానీ ఇక్కడ తెలియాల్సిందంతా కూడా పాప ఏ రకంగా అంత దూరం ముంబై వరకు వెళ్ళింది, ఆమె స్కూల్ కని బయలుదేరి తర్వాత ఏ రూట్ లో వెళ్ళింది, ఎవరైనా ఆమెకు సాయం చేశారా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ముంబైలోనే లాడ్జ్ ముందు తిరుగుతున్న సమయంలో పోలీసులే ఆమెని గుర్తించి ఆ తర్వాత ఆమె అక్కడికి పంపించారనే విషయాన్ని చెప్తున్నారు. ఆమె తన పేరు కూడా మార్చుకుంది. అనికశ్రీ అనే పేరుతో 14 సంవత్సరాలు ఉంటాయన్న తనకు తన తల్లిదండ్రులు చనిపోయారు. అడ్రస్ కూడా సాయిశ్రీ ఆశ్రమం అంటూ హైదరాబాద్ సంబంధించినటువంటి ఒక ఆశ్రమం అడ్రస్ చెప్పింది. అసలు ఈ ఆశ్రమం నిజంగానే ఉందా లేదన్న కూడా ప్రస్తుతం పోలీసులు వెరిఫై చేస్తున్నారు. అక్కడ కూడా ఒక సైబరాబాద్ పోలీసు బృందం అక్కడికి వెళ్ళింది. ప్రస్తుతానికైతే అనికశ్రీ అనే పేరుతో ఉన్నటువంటి ఆ పాపనే సాయి పూర్ణిమ గుర్తించి పోలీసులు కూడా ఐడెంటిఫై చేసుకున్నారు. అక్కడి నుంచి వచ్చిన సమాచారం మేరకు గుర్తించారు. రేపు ఉదయం పూట అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పాపను ఒప్పించి హైదరాబాద్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని మాత్రం సైబరాబాద్ సిపి సందీప్ షాండిలా చెప్తున్నారు. ఒకవేళ ఆమె నిజంగా తల్లిదండ్రులపైన ఎందుకు అంత కోపం ఉందని కూడా వెరిఫై చేస్తున్నాం. కొంత అంటే ఆమెను విచారిస్తేనే కొన్ని విషయాలు బయటకు వస్తాయి కాబట్టి రేపు ఉదయం కల్లా ఆమెను అక్కడికి చేరుకొని మధ్యాహ్నం కల్లా హైదరాబాద్ తీసుకొస్తామని మాత్రం పోలీసులు చెప్తున్నారు. రైట్ విజయ్, మొత్తం మీద పూర్ణిమ సాయి ఆచూకీ అయితే దొరికింది. ఆమె ముంబైలోని ఒక హోంలో ఉన్నట్టు సమాచారం అందింది. దీంతో వెంటనే పూర్ణిమ సాయి పేరెంట్స్ పోలీసులతో కలిసి ముంబైకి బయలుదేరి వెళ్లారు. గత నెల 7న హైదరాబాద్లో అదృశ్యమైన 10వ తరగతి విద్యార్థిని పూర్ణిమ సాయి ఆచూకీ లభ్యమైంది. ఆమె ముంబైలో ఒక స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న హోంలో క్షేమంగా ఉన్నట్టు సమాచారం అందింది. దీంతో ఆమె తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకుంటున్నారు. రేపు తెల్లవారుజామున వారు ముంబైకి బయలుదేరి వెళ్లబోతున్నారు. వారి వెంట పోలీస్ బృందం కూడా వెళ్లబోతోంది. అయితే తల్లిదండ్రులు ఈ సంఘటన గురించి ఏమంటారు? మా ప్రతినిధి పూర్ణిమ ఎక్స్క్లూజివ్గా ఫేస్ టు ఫేస్ తీసుకున్నారు. పూర్ణిమ సాయి మిస్సింగ్ కేసు ఇప్పుడు ఒక హ్యాపీ ఎండింగ్కి వచ్చింది. మరికొద్ది సేపట్లో పేరెంట్స్ ముంబై బయలుదేరి వెళ్ళబోతున్నారు. పేరెంట్స్తో మాట్లాడదాము. తల్లిగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి? ఎట్ లాస్ట్ మీ అమ్మాయి దొరికింది. 40 రోజులు మా బాధ తర్వాత పుట్టినరోజు నాడు తను దొరకడం అనేది మామూలు విషయం కాదండి. దేవుడి దయ ఉండబట్టి ఆ అమ్మాయి మా దగ్గర చేరుతుందండి. మాకైతే చాలా సంతోషంగా ఉంది. మా ఆనందాన్ని అయితే మాటలు వ్యక్తం చేయలేకపోతున్నాం మేము. మీరు ఒకానొక టైంలో అన్నారు అమ్మాయి బతుకుండి ఎక్కడో ఒకక్కడ క్షేమంగా ఉందంటే చాలు అని చెప్పి అనుకున్న అమ్మాయి ఈ రోజున క్షేమంగా ఉంది. ఒక స్వచ్ఛంద సంస్థ దగ్గర క్షేమంగా ఉంది. రేపు మీరు కలవబోతున్నారు. ఈరోజు మీ అమ్మాయి బర్త్డే, ఎలా అనిపిస్తుంది? చాలా చాలా సంతోషకరం అండి. అసలు ఏంటంటే 40 రోజుల్లో ఇన్ని ఆలోచనలు, అసలు నరకమంటే 40 రోజులు చూసామండి. ఎన్ని రకాల ఆలోచనలు. ఒక అమ్మాయి బయటికి వెళ్ళిందంటే ఎలా ఉంటుంది, ఏంటి అసలు, ఏంటి ఎలా తింటుంది, ఏంటి అసలు వేసుకుంటుంది, ఎలా ఉంటుంది అని ఆలోచనలు. నిజంగా దేవుడు ఒక స్వచ్ఛంద సంస్థలో పెట్టి, స్వచ్ఛంద సంస్థలో శిశు సంస్థ ఒక మహిళా సంస్థలో పెట్టి అమ్మాయిని చాలా సేఫ్గా ఉంచారండి. చాలా చాలా సంతోషకరం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్స్ అండి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, మీ మీడియా వాళ్ళకి, అట్నే మా లోకల్ మా మేడం గారు, లక్ష్మీ మేడం గారు, ప్లస్ ఎమ్మెల్యే గాంధీ గారు, ప్లస్ అందరూ డిపార్ట్మెంట్ అన్ని వాళ్ళకి కూడా, ప్రభుత్వానికి కూడా అందరూ చాలా సంతోషం అండి. ఇన్ని చాలా ఎఫర్ట్స్ పెట్టారు. ఇంత ఎఫర్ట్స్ వల్ల మా అమ్మాయి ద్వారా కూడా చాలా 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 ఆనందకరం అండి. మనం చాలా కేసెస్లో చూసాము అమ్మాయిలు ఒక్కసారి బయటికి వెళ్ళి మిస్ అయ్యారు అని అంటే ఇంకో వాళ్ళు దొరికే ఛాన్సెస్ తక్కువ. అలాంటి టైం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పూర్ణిమ సాయి మిస్ అయింది అన్న దగ్గర నుండి ఒక తల్లిగా మీ ఫీలింగ్ ఏంటి?
నాకు తను 7:40కి స్కూల్కి వెళ్ళిందంటే నేను స్కూల్కి వెళ్ళిందని అనుకున్నాను. నాకు తను వచ్చే టైం 1:30, 1:50 నుంచి 1:30 మధ్యలో వస్తుంది. తను రావట్లేదని నేను ఎదురు చూసాను తప్ప తను ఇలా మిస్ అయిందనేది ఆ విషయం నాకు తెలియదు అండి. నేను అప్పుడు మళ్ళీ మామూలు క్యాజువల్గా కానీ తను మిస్ అయిన దగ్గర నుంచి కూడా అసలు పాప ఎలా ఉంది, ఎందుకు ఎటు వెళ్ళింది, ఏమైందనేది ఇప్పటివరకు అయితే చిన్న క్లూ కూడా లేదు. వాళ్ళ అమ్మాయిని మేము ఎస్ఎంఎస్లు పెట్టి ఫోటోలు పెట్టేసరికి కొంతమంది కన్ఫ్యూజ్ చేసి పాప మేము చూసాం కానీ అది కన్ఫర్మ్ కాదనేది. ఎందుకంటే మా పాపే కాకపోయినా కానీ స్పెట్స్ పెట్టుకున్న అమ్మాయి ఎవరైనా ఉంటే మా అమ్మాయి ఏమో మేము దగ్గరికి వెళ్ళి చూసిన రోజులు కూడా ఉన్నాయండి. 40 రోజుల్లో కూడా మేము చాలా వీధులు నిలుక్కుంటానే ఉన్నాము పాప ఎక్కడుంది ఏంటనేది. కానీ దేవుడు అమ్మాయి పుట్టినరోజు నుంచి నిజంగా అసలు ఎవరికి కూడా శత్రువులు కూడా ఇలాంటిది కష్టం రాకూడదని మాత్రం నేను దేవుడికి మా దండం పెట్టుకుంటూనే ఉండేదానండి. ఎందుకంటే ఒక ఆడపిల్ల కంటే ఒక తల్లిగా నా కూతురు ఎప్పుడు మాతోనే ఉండి ఆడుకునే అమ్మాయికి అలా కనిపించకపోయేసరికి అసలు మాకు అసలు బాధ చెప్పలేదండి అసలు అది. పూర్ణిమ సాయి మిస్ అవ్వగానే ఫస్ట్ కొంతమంది టీచర్స్ మీద మీరు డౌట్ పడ్డారు. ఆ తర్వాత కొంతమంది ఎవరైనా కిడ్నాప్ చేశారేమో అనుకున్నారు. కానీ అల్టిమేట్గా చూస్తే ఒక రీజన్ అంటూ దొరికింది. ఏంటంటారు, ఎందుకు పూర్ణిమ సాయి వెళ్ళిపోయిందంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె చెప్తుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డౌట్ పడినందుకు చాలా అంటే మేము ఎవరి మీద డౌట్ ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదండి. మా అలా కూడా ఏంటంటే ఫస్ట్ రోజు చెప్తాను అలా చెప్పలేదు. అంటే ఆబ్వియస్గా ఒక పాప ఎస్పెషలీ అమ్మాయి అయినప్పుడు తర్వాత ఒక 20-25 డేస్ తర్వాత స్కూల్ టీచర్స్ మీద అనుమానం వ్యక్తం చేసామండి. ఏంటంటే అనుమానించడం మాకు ఇష్టం కదండి. అనుమానించామండి. ఒకవేళ పొరపాటు మాకు అనుమానం ఒకవేళ ఎందుకంటే అపార్థం చేసుకుంటే వాళ్ళందరికీ చాలా సారీ చెప్పుకుంటున్నామండి. అనుమానించగానే ఎవరిని కూడా ఇచ్చేయలేదు. మా అమ్మాయి దొరికి మాకు చాలా సంతోషం అండి. అదే అంటే పాపని మేము ముందైతే స్కూల్ మీద ఏ డౌట్ ఎక్స్పెక్ట్ చేయలేదండి. మేము వేరే విధంగానే మాకు ఇంకా ఏ క్లూ లేదు, పోలీస్ వారు కూడా ఎటువంటి క్లూ లేదు. అంటే స్కూల్ వైపు నుంచి కూడా ఏమైనా ఉందేమో అటుగా శోధించాలని కూడా చెప్పాము. వాళ్ళ స్కూల్ టీచర్లందరినీ పిలిచి అమ్మాయి గురించి చెప్పినప్పుడు మేము ఆ రోజు స్టేషన్లోనే వాళ్ళని కలిసిన రోజునే మేము చెప్పాము, మీరు ఎటువంటి బాధపడదు, మిమ్మల్ని అనుమానం కాదు, మీ ద్వారా ఏమైనా అమ్మాయికి ఏమైనా క్లూ దొరుకుతుందేమోనని చెప్పి మేము ఆ రోజే సార్లందరికీ కూడా మేము చెప్పామండి. వాళ్ళు కూడా చాలా మంచిగా స్పందించారు. ఎందుకంటే మాకు కూడా మీ పాప దొరికితే చాలండి, మా ద్వారా ఏమైనా మీకు క్లూ ఏమైనా ఉన్నా కానీ మేము ఏ టైంలో అయినా సరే వాళ్ళు కూడా బాగా సహకరించారండి. అందరికీ కూడా ధన్యవాదాలు. చాలా అయితే ఫస్ట్ పూర్ణిమ సాయి ముందు షిరిడి వెళ్ళింది, ఆ తర్వాత దాదర్, అక్కడ నుండి దాదర్ వెళ్ళినట్లు తెలుస్తుంది. అంటే షిరిడి ఎందుకు వెళ్ళినట్టు? మీరు ఇంతకుముందు ఎప్పుడైనా షిరిడి వెళ్ళారా, లేకపోతే అమ్మాయికి షిరిడి తెలుసా, లేకపోతే అక్కడ ఎవరైనా ఉన్నారా? అంటే షిరిడి వెళ్ళడం అంటే మేము ఇప్పుడు కూడా ప్రతి ఇయర్ కూడా మేము బాబాని నమ్ముతాము. షిరిడి వెళ్ళడం ప్రతి సంవత్సరం కూడా మేము షిరిడి వెళ్తాం. అక్కడ 2-3 డేస్ స్టే ఉంటాం అక్కడ. తనకి తెలిసిన ప్లేస్ కాబట్టి అయితే తనకి బాగా తెలిసిన ప్లేస్. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే తను అలిగి వెళ్ళింది. ఎందుకంటే ఆ స్వచ్ఛంద సంస్థ దగ్గరికి వెళ్ళినప్పుడు తన పేరు తప్పు చెప్పింది, తనకు పేరెంట్స్ లేరని చెప్పింది, అలానే హైదరాబాద్ అన్న విషయంని దాచిపెట్టింది. అంటే ఎందుకు అలిగిందంటారు? ఇంట్లో అన్న గొడవ పడిందా పూర్ణిమ సాయి తను వెళ్ళిపోయినప్పుడు? అట్లా ఏమి లేదు. తను చెప్పిందంటే మాకైతే ఏ న్యూస్ అటువంటి న్యూస్ ఏమి లేదండి. అసలు అంతే చెప్పింది అంటున్నారు కానీ అమ్మాయితో అయితే ఇంతవరకు మాట్లాడలేదు. అలిగిందని మీరు అంటున్నారు కానీ అంటే ఆ 2-3 డేస్లో ఏమన్నా గొడవ అయిందా మీతో కానీ, ఇంట్లో వాళ్ళతో, లేకపోతే ఫ్రెండ్స్తో? మేడం ఏం అవ్వలేదు మేడం. మీరు అలా అనుకుంటే మా అపార్ట్మెంట్ CC ఫుటేజ్ ఉన్నాయి చూడండి, 3 ఫుటేజ్ చూడండి. అసలు అమ్మాయి ఎంత హ్యాపీగా స్కూల్కి వెళ్తుంది చూడండి. ఇప్పుడు ఆ విధంగా థింక్ చేయడం కానీ ఆ విధంగా అనుకున్నాను, ఆ విధంగా కూడా ఛాన్స్ లేదండి. మరి ఇవన్నీ మరి ఎట్లా అనుకుంటున్నారో అర్థం కావట్లేదు మేడం. అంటే మరో విషయం కూడా బయటకు వస్తుంది ఏంటంటే తను పేరు తప్పు చెప్పింది స్వచ్ఛంద సంస్థ వాళ్ళకి, అలానే తను ఎక్కడి నుండి అన్న విషయం చెప్పలేదు. తెలుగులో మాట్లాడుతుంటే పక్కన ఇంకొక తెలుగు అమ్మాయి ఉంది కాబట్టి తెలుగులో మాట్లాడుతుంటే అలా బయటికి తెలిసిందని చెప్తున్నారు కదా. అంటే ఇంతకు ముందు ఏమన్నా ఇంట్లో గొడవ పడిందా? అది క్లారిటీ అది మాకు మీరు చెప్తుంటే వింటున్నాను మేడం. ఇంతవరకు అయితే తెలియదు. మా అమ్మాయి మాట్లాడుతుంది ఏ న్యూస్ మాకు ఇంతవరకు ఏమి రాలేదు. అమ్మాయి ఫోటో మాత్రం వచ్చింది, ఫోటో చూసి కన్ఫర్మ్ చేసుకున్నామండి. ఫస్ట్ అమ్మాయిని మాట్లాడిన తర్వాత ఏమన్నా మేము ఫర్దర్గా చెప్పగలమండి. అమ్మాయి అయితే మాత్రం 100%, 90% అబవ్ మార్కులు వస్తాయండి. కల్చరల్ కూడా బాగానే పనిచేస్తుంది అమ్మాయి. మీకు కావాలంటే మీ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఎంక్వైరీ చేయండి. అమ్మాయి బ్రిలియంట్ అండి అమ్మాయి అండి. అంతే అనుమానం తప్ప ఒకసారి అమ్మాయితో మాట్లాడిన తర్వాత కన్ఫర్మ్ చెప్తాండి ఏదైనా సార్.
ఓకే. అంటే స్వచ్ఛంద సంస్థ వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే ముందే మాకు ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, అమ్మాయి తన పేరు కూడా తప్పు చెప్పింది అంటున్నారు. అందుకనే ఉన్న ఇంట్లో ఏమన్నా గొడవ పడి వెళ్ళిపోయిందేమో అంటున్నారు. ఏమన్నా గొడవ జరిగిందా, లేకపోతే ఫ్రెండ్స్తో కానీ లేకపోతే ఇక్కడే నైబర్స్తో కానీ ఏమన్నా అలా జరిగింది? ఎందుకంటే చిన్నపిల్ల, 9th క్లాస్ అంటే చిన్నపిల్ల మెంటాలిటీ కాబట్టి. ఇంట్లో గొడవ అయితే ఏమీ జరగలేదండి. కాకపోతే తనకి సీరియల్స్ అవి బాగా ఇంట్రెస్ట్ ఉంది. కల్చరల్గా తను అది డ్యాన్స్ బాగా చేస్తుంది. అదొకటే తెలుసు తప్ప. అంటే సినిమాల మీద ఇష్టంతో అంటారా? అది ఎప్పుడు చెప్పలేదండి మాకంటే. ముందే తనంత ఎక్స్ప్రెసివ్ కాదు అని ముందు చెప్తున్నాను నేను. ఇంట్లో అయితే ఏమీ చెప్పలేదు. తన మనసులో ఏముందనేది మాకు తెలియదు. సీరియల్స్ అవి మాత్రం తను బాగా చూస్తుంది. ఓకే. సో ఈరోజు తన పుట్టినరోజు నాడు పూర్ణిమ సాయి ఎక్కడుందో తెలిసింది అట్లీస్ట్. సో మీరు ఎప్పుడు బయలుదేరి వెళ్తున్నారు? మేము మార్నింగ్ బయలుదేరి వెళ్తున్నామండి. మార్నింగ్ 4 o'clock బయలుదేరి వెళ్తున్నామండి. మేమిద్దరం ప్లస్ ఒక ఎస్ఐ గారు ఒక బయలుదేరి వెళ్తున్నారండి. సో పూర్ణిమ సాయి అంటే ఇంట్లో వాళ్ళందరితో ఎలా ఉంటుంది, నైబర్స్తో ఎలా ఉంటుంది? ఆబ్వియస్గా అపార్ట్మెంట్ కల్చర్లో ఫ్రెండ్స్ ఎక్కువగానే ఉంటారు. సో ఎలా ఉంటుంది ఫ్రెండ్స్తో కూడా? తను ఎప్పుడు అందరితో కూడా బాగా కలిసి ఉంటుందండి. పాప కామ్గానే ఉంటుంది. అంటే ఎక్కువ గడగడ మాట్లాడడం అలాంటివి అయితే పాప దగ్గరే లేవు. కానీ పాప ఇంట్లో మాత్రం చాలా యాక్టివ్గా ఉండేది. రైట్. అలానే అపార్ట్మెంట్ నైబర్స్ ఎవరైతే తల్లిదండ్రులకి హెల్ప్ చేశారో ప్రతి విషయంలోనూ, అంటే పోలీసుల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయడం విషయంలోనే కానీ అప్డేట్స్ తెలుసుకునే విషయంలో కానీ హెల్ప్ చేసిన నైబర్ ఒక ఆవిడ మనతో ఉన్నారు. చెప్పండి, పూర్ణిమ సాయి ఎలా ఉండేది? అంటే నైబర్స్తో కానీ ఇక్కడ ఫ్రెండ్స్ కూడా ఉండుంటారు కదా, సో ఎలా ఉండేది? మేమైతే పూర్ణిమ సాయి ఏదో మానసిక ఇబ్బందితోనో లేకపోతే ఎలా వెళ్ళింది అనేది మాత్రం మేము 1% కూడా మేము ఊహించలేదు. మేబీ మీ మీడియా ద్వారా వస్తున్న వార్తలను బట్టి కానీ తనకు ఏదన్నా మనసులో ఏ విషయం మీద వెళ్ళింది అనేది మాకు తెలియడం లేదు. కాబట్టి ఏదైనా కూడా తన పుట్టినరోజు నాడు ఈరోజు తన ఆచూకీ లభ్యమవటం అనేది తెలంగాణ ప్రభుత్వం యొక్క నిరంతర కృషి, పోలీస్ వర్గాల యొక్క కృషి, 14 బృందాలని ఏర్పాటు చేసి నిరంతర అన్వేషణ కార్యక్రమం కొనసాగించారు. దీనిలో ప్రధాన పాత్ర మాకు మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, మా నియోజకవర్గం అనేది కాదు, ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ గారు చాలా చొరవగా కమిషనర్ ఆఫ్ పోలీస్ దగ్గరకు మరలా తీసుకువెళ్ళి మా తరఫున పర్సనల్గా చాలా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక ఆడపిల్ల కాబట్టి తల్లిదండ్రుల ఆవేదన అర్థం చేసుకుని ఎలాగైనా సరే ఈ కేసును ఛేదించాలి అని మరొకసారి సిపి గారికి విన్నవించుకోవడం జరిగింది. సో పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క ఎఫర్ట్సు, ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ గారి యొక్క ఆయన శ్రమ, ప్రభుత్వం యొక్క నిరంతర కృషి, తల్లిదండ్రుల అదృష్టం ఈరోజు పూర్ణిమ సాయి ఆచూకీ లభ్యమైనందుకు మా అపార్ట్మెంట్ అంతా కూడా మేము చాలా ఆనందపడుతున్నాం. రైట్. సో ఈరోజు తన బర్త్డే సెలబ్రేట్ చేయలేకపోయినా రేపు ముంబై వెళ్ళి తను తీసుకురాబోతున్నారు. తన బర్త్డే సెలబ్రేషన్స్ రేపు ఏమైనా చేయబోతున్నారా? రేపు లేకపోతే ఎల్లుండి చేస్తాం డెఫినెట్గానండి. మాకు అక్కడ కొన్ని ప్రాసెసింగ్ ఉంటాయి కదా, అవన్నీ అయిన తర్వాత తీసుకొచ్చిందా డెఫినెట్గా చేస్తామండి. ఒక రోజు లేట్ అంతే కదండి. ఈవేళ అవ్వాల్సింది రేపు అవ్వాలి, ఒక రోజు లేట్ డెఫినెట్గా మేము చేస్తామండి. అసలు మిరాకిల్ అండి పుట్టినరోజు అమ్మాయి దొరకడం, అసలు ఈ 40 రోజులు అనేది చాలా మిరాకిల్. థ్యాంక్ గాడ్ అండి. అసలు యూజువల్లీ బర్త్డే ఎలా జరుపుకుంటూ ఉంటారు? తనకి ఏది ఇష్టం అంటారు? కేక్స్ కానీ బిస్కెట్స్? కేక్స్ బిస్కెట్లు అంటే తను మామూలుగా తన ఫుడ్ అయితే చాలా ఇష్టపడుతుంది. తను వెళ్ళేటప్పుడు కూడా 2 days తర్వాత రోజు ఫుడ్ గురించి కూడా మాట్లాడిందండి. బిస్బిల్లాబాద్ తను వచ్చిన తర్వాత నేను అదే చేసి పెడతాను తనకి. అంటే ఫ్రెండ్స్ అందరినీ పిలిచి కేక్ కటింగ్ అంటే తనకి ఇష్టమా? అది కూడా కేక్ కటింగ్ కూడా ఉంటుంది. అందుకంటే ముందు మా పాపని మా దగ్గరికి మా కుటుంబంలో చేర్చినందుకు తెలంగాణ గవర్నమెంట్కి, పోలీసుల శాఖ వారికి అందరికీ కూడా పేరున చెప్పలేను కానండి. పోలీస్ శాఖ వారికి, మా ఎమ్మెల్యే గారు గాంధీ గారికి, మా అపార్ట్మెంట్ వాళ్ళండి, మా చుట్టాలు ఫస్ట్ నుంచి కూడా అమ్మాయి మిస్ అయినప్పుడు మా పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. కానీ మొదటి నుంచి కూడా మాకు చాలా సపోర్ట్ ఇచ్చారు వాళ్ళు. ఆ రోజు నుంచి కూడా అసలు స్టేషన్కి తిరగడం కానీ, ఇంట్లో మమ్మల్ని చూసుకోవడం కూడా వాళ్ళు అసలు చుట్టాలు కానీ అపార్ట్మెంట్ వాళ్ళు కానీ, వాళ్ళకంటూ పనులున్నా కానీ మానేసుకుని ఆఫీస్కి కూడా వెళ్లకుండా మాతో పాటు తిరిగిన వాళ్ళందరూ కూడా అందరికీ కూడా మేము చేతులెత్తి నమస్కారం తెలియజేసుకుంటున్నానండి. పూర్ణిమ సాయిని చూడగానే అడిగే మీ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? చూసి చెప్తాను మేడం. అసలు ఆమె పరిస్థితి చూసి చెప్తాము. మరి పేరెంట్స్ గా కోపంతో అయినా ఎందుకు ఇలా చేసావు అన్న క్వశ్చన్ వస్తుంది కదా. ఫస్ట్ ఆమె హ్యాపీ బర్త్డే విషయం చెప్తామండి.
చెప్పిన తర్వాత మిగతా మాట్లాడుతాం. మదన్ అడగండి ఒకసారి ఏమేమంటారు. ముందైతే విషెస్, తనకి బర్త్డే విషెస్ అయితే చెప్తాము. బర్త్డే విషెస్ చెప్పి తన క్షేమ సమాచారాలు అవి కనుక్కుంటాము. రైట్. మొత్తానికి పూర్ణిమ సాయిని ఎప్పుడెప్పుడు ఇక్కడికి తీసుకొస్తామా, ఈ రోజు తన బర్త్డే, అఫ్కోర్స్ రేపైనా ఎల్లుండైనా ఎప్పుడు వస్తే అప్పుడు సెలబ్రేట్ చేసుకోవడానికి పేరెంట్స్ రెడీగా ఉన్నారు. సో పూర్ణిమ సాయి ఆచూకీ ముందుగా లభించింది, ఆ విషయంలో మాత్రం సంతోషం. ప్రతి ఒక్కరు ఎవరైతే కృషి చేశారో పూర్ణిమ సాయిని ఆచూకీ తెలుసుకోవడంలో వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నారు పేరెంట్స్. ఎమ్మెల్యే గాంధీ గారికి చెప్పండి మీరు ప్రత్యేకంగా ఎమ్మెల్యే గాంధీ గారికి మాట్లాడారు. ఎస్. సో వీళ్ళు చెప్తున్న దాన్ని బట్టి ఇక్కడి ఎమ్మెల్యే అలానే పోలీస్ శాఖ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చేసిన కృషిని అభినందిస్తున్నామని, అలానే రేపు బయలుదేరి వెళ్ళి పూర్ణిమ సాయిని ఇక్కడ హైదరాబాద్ తీసుకొస్తాము, ఆ తర్వాత పూర్ణిమ సాయి బర్త్డే సెలబ్రేట్ చేస్తామంటున్నారు పేరెంట్స్. కెమెరామెన్ రామరెడ్డితో పూర్ణిమ, TV9 హైదరాబాద్.